హలో అండి అందరికీ నా పేరు సుస్మిత. నేను ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో పాతకాలం నాటి అపార్ట్మెంట్ చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ కమ్యూనిటీకి. ఇది షెడ్ ఉంది కదా, ఈ కొస నుంచి ఆ కొసకి ఇదంతా కార్ పార్క్ చేసిన గరాజ్ అనమాట. దీనికి ఎక్స్ట్రా మనీ పే చేయాలి ఇలాగ షెడ్లో పార్క్ చేసుకుంటే. నెక్స్ట్ ఈ బయట కనిపిస్తున్నాయి కదా ఈ కార్స్, వీటికి మన మనీ ఏం పే చేయని అవసరం లేదు. ఇది నెక్స్ట్ కమ్యూనిటీ ఎంట్రన్స్. ఇవి 1950లో కట్టిన అపార్ట్మెంట్స్ అండ్ సుమారు 70 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే ప్లీజ్ డు నాట్ లిటర్, చెత్త ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు, వాళ్ళు చెప్పిన ప్లేసెస్లోనే పెట్టాలి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ అవన్నీ బయట వాళ్ళని అలో చేయరు. కాదని రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ బాగా వేస్తారు. ఇక్కడ కమ్యూనిటీస్ అని ఒకే మోడల్లో ఉండవు, ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. ఇది స్విమ్మింగ్ పూల్. ఈ కమ్యూనిటీది. ఇక్కడ అమెరికన్స్ ఇంట్లో కంటే సమ్మర్ వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువ ఉంటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి స్విమ్మింగ్ అంటే అంత ఇంట్రెస్ట్. అన్ని కమ్యూనిటీస్లో బయట వాళ్ళని అలో చేయరు అసలు. ఆ కమ్యూనిటీలో వాళ్ళనే అలో చేస్తారు. అండ్ నో పెట్స్ని కూడా నాట్ అలౌడ్ ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో. ఇక్కడ అమెరికన్స్కి ఎలా అంటే మామూలుగా అయితే ఎప్పుడు కుక్కల్ని పిల్లల్ని వాకింగ్కి తీసుకొస్తుంటారు. వీళ్ళకి కుక్కలు పిల్లలు ఎలా అంటే వాళ్ళ పిల్లల్లాగంట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అయితే వాటికి ఏమీ కాకూడదని ఆ కుక్కలకి పిల్లలకి ముందరగానే వాళ్ళు ఉన్నప్పుడే వాటిపైన ప్రాపర్టీస్ అవి రాసి ఎక్కడో హ్యాండ్ ఓవర్ చేస్తారంట. అంత ఇష్టము వాళ్ళకి పెట్స్ అంటే, వాళ్ళు పెంచుకున్న కుక్కలు పిల్లులు అంటే. మామూలుగా అన్ని కమ్యూనిటీస్లో అయితే పిల్లలకి పార్కు, పెద్దవాళ్ళకి జిమ్ ఉంటుంది. అన్ని కమ్యూనిటీస్లో ఉంటాయి. ఇవి ఎప్పుడో చాలా పాతకాలం నాటి అపార్ట్మెంట్స్ కాబట్టి ఈ కమ్యూనిటీలో అయితే అప్పట్లో పార్కు జిమ్ములు అవేమి ఉండేటివి కాదు కాబట్టి ఇక్కడ లేవు. ఇది ఎవరో వేలాడి తీసిన, చాలా బాగుంది. అది పూలతోటి. ఇది ఇంకో పూలు, కాకపోతే దీంట్లో స్విమ్ చేయడానికి ఉండదు. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇది నైట్ అయితే లైట్స్ ఆన్ చేస్తారు ఈవినింగ్. చాలా బాగుంటుంది. జస్ట్ వ్యూ కోసం పెట్టినట్టున్నారు. ఇది ఆ వాటర్ ఫిల్ చేయడానికి అవి పెట్టారు. స్విమ్ చేయడానికైతే ఇందాక ఒకటి చూపించాను కదా స్విమ్మింగ్ పూల్, దాంట్లో ఒకటే చేయాలి స్విమ్మింగ్. ఈ కమ్యూనిటీలో అయితే గ్రీనరీ చాలా బాగుంది. ఈ కమ్యూనిటీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైవే పైన ఉంది. బాగా వెహికల్ సౌండ్స్ ఎప్పుడు 24 గంటలు వస్తూనే ఉంటాయి. ప్లస్ మెయిన్ కంజెస్టెడ్, చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇల్లులు అన్నీ పక్కనే ఉంటాయి. అన్ని ఇల్లులు ఇక్కడ ఒకే మోడల్లో ఉండవు, కమ్యూనిటీని బట్టి మారుతుంటాయి. ఇదైతే 2 ఫ్లోర్, పైన కింద ఉంటాయి ఇవి. ఇక్కడ మొత్తం అమెరికన్సే ఉంటారు, మన ఇండియన్స్ అయితే అస్సలు ఉండరు ఇక్కడ ఈ కమ్యూనిటీలో అయితే. ఇక్కడ ఎవరో సైకిల్ని ఆ కమ్ములకి ఎత్తి వేలాడదీస్తున్నారు, వెరైటీగా ఉంది. ఇక్కడైతే ఎండలు మరి దారుణంగా ఉన్నాయి, 85-90 డిగ్రీలు రోజు. ఈరోజు ఒకటే చల్లగా ఉంది కాబట్టి నేను బయటకు వచ్చి వీడియో రికార్డ్ చేయగలిగాను. ఇక్కడ కమ్యూనిటీని బట్టి అనమాట రెంట్స్ ఉంటాయి. ఈ కమ్యూనిటీలో అయితే ఒక 300 నుంచి 400 లోపల ఉంటాయి ఇల్లులు. ఇది గ్రిల్ అనమాట. ఎవరన్నా ఇంట్లో గ్రిల్ లేని వాళ్ళు ఇలా బయటకు వచ్చి దీంట్లో చేసుకోవచ్చు. ఇది కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే. ఈ కమ్యూనిటీలో రెంట్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇది 2 బెడ్ 2 బాత్, 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు. ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ అవేం లేవు, అంటే జిమ్, పిల్లలు ఆడుకోవడానికి పార్కు అవేమీ లేవు కాబట్టి ఇక్కడ రెంట్ చాలా తక్కువ. ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట, ఇందాక ఒకటి చూపించాను కదా అదొకటి. ఇది సెకండ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం, ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఇల్లులన్నీ అయితే 4 బెడ్ 4 బాత్, 5 బెడ్ 4 బాత్, కనీసం 4 బెడ్రూములు తక్కువ అయితే లేవు ఓన్ హౌస్లు అలా అయితే. ఇవి దాని తగ్గట్టే రెంట్లు కూడా ఉంటాయి. ఇవి పాతకాలంవి కాబట్టి ఇది 2 బెడ్ 2 బాత్ మాత్రమే. ఈ కమ్యూనిటీలో హౌస్ రెంట్ అయితే మన నెలకి 1000 నుంచి 1500 కూడా ఉండదు, $1200 అలా ఉంటాయి. అదే మీకు అన్నీ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న, అంటే జిమ్, నెక్స్ట్ స్విమ్మింగ్ పూలు, పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అన్నీ
అన్నీ ఉంటే కనీసం రెంట్ ఒక $3,000 నుంచి $4,000 3,500 నుంచి రెంట్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడంతా రెంట్ని బట్టే కదా ఇల్లు ఎక్కడైనా. ఇప్పుడు వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను. కొంతమందికి ఇండ్లలో వాషింగ్ మిషన్స్ ఉండవు కాబట్టి ఇలా బయటకు వచ్చేసి, అంటే కమ్యూనిటీలోనే ఉంటుంది ఇది. ఇక్కడ లోపల ఉంది కదా, ఇది ఒకటి వాషర్, ఇంకోటి వచ్చి డ్రయరు. ఇలా ఇంట్లో లేని వాళ్ళు ఇలా బయటకు వచ్చేసుకుంటారు. అంటే ఒక 30 ఇల్లులు కలిపి ఒకటి అలా ఇస్తారనమాట ఈ వాషింగ్ మిషన్ డ్రయరు. అన్ని అపార్ట్మెంట్స్ ఇంకా ఒకే మోడల్గా ఉంటాయి. ఇంకా అన్నీ కవర్ చేసి మళ్ళీ బోర్ కొట్టేస్తాను. వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.